ఫేంజల్ తుపాను నెల్లూరు జిల్లాపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. 5 రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు నగరంలోని రోడ్లన్నీ చెరువుల్ని తలపిస్తున్నాయి. రైల్వే అండర్ పాస్ల్లో నీరు నిలబడడంతో వాహనాలు గంటసేపు నిలిచిపోయాయి. 5వ రోజు వర్షాలు కొనసాగడంతో జిల్లాలో వరి నాట్లు ఎక్కువగా దెబ్బతింటున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావు అందిస్తారు. ఫేంజల్ తుఫాన్ తీరం దాటిన నెల్లూరు జిల్లాలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. గత 5 రోజులుగా నెల్లూరు జిల్లాలోని అనేక ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్తంభించింది. అనేక ప్రాంతాలలో కార్మికులకు కూడా పనులు లేకుండా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. చేనేత కార్మికులు ఈ ప్రాంతాలలో చేనేత కార్మికులు పూర్తిగా పనులు లేక ఆగిపోయారు. అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులు కానీ వీరంతా దాదాపు 1000 మంది ఉంటారు. వీరందరూ కూడా 5-6 రోజులుగా పనులు లేవు. ప్రధానంగా మత్స్యకారులు గత నెల రోజులుగా ఇప్పుడు 3 సార్లు వచ్చిన ఈ తుఫాను ప్రభావంతో వేట లేకుండా మత్స్యకారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఇది 5వ రోజు కూడా కొనసాగడంతో నెల్లూరు జిల్లాలోని కోవూరు, ఇందుకూరుపేట, మనుబోలు, విడవలూరు, కొడవలూరు ఈ ప్రాంతాల్లో ఎక్కువగా రబీలో సాగు చేశారు. దాదాపు ఇప్పటికే 1,50,000 ఎకరాలలో వరి సాగు అయింది. ఇప్పటికే దాదాపు 70% నాట్లు కూడా వేశారు. అయితే 30% ఉన్న నార్లు పూర్తిగా దెబ్బతిన్నాయని చెప్పాలి. నాట్లు కూడా ఈరోజు కొనసాగుతున్న వర్షాలతో ఇవి కూడా ఎక్కువ భారీగా నష్టాలు ఉంటాయని రైతులు అంటున్నారు. నిన్నటి వరకు వర్షాలు కొంత ఆగాయి. కానీ ఈరోజు 5వ రోజు మళ్ళీ వర్షాలు కొనసాగితే తీవ్ర నష్టం ఉంటుందని రైతులు ముందుగానే హెచ్చరికలు చేశారు. అయితే అధికారులు ఇప్పటికే నష్టాలు అంచనా చేస్తున్న పరిస్థితులలో మళ్ళీ ఇప్పుడు కురుస్తున్న ఈ వర్షం, భారీ వర్షంతో ఈ నష్టాల తీవ్రత పెరిగే అవకాశం ఉంది. నాట్లు ఎక్కువగా ఉండడంతో ఈ నాట్లలో ఎక్కువగా నీరు పొలాల్లో పూర్తిగా మునకకు గురైనాయి. మునకకు గురైన ఈ వరి నాట్లు కూడా నీటిని బయటకు పంపించే ఏర్పాట్లు అనేవి రైతులు నిన్న చేశారు. మరలా ఈరోజు వర్షం కురవడంతో ఈ నాట్లు పూర్తిగా కుళ్ళిపోయే పరిస్థితి ఉంది. ఎండ వస్తే వేర్లు ఆరిపోతాయని నాటకు ఇబ్బంది లేదని చెప్పి రైతులు కొంత నిన్నటి వరకు ఊరటగా చెప్పారు. కానీ ఈరోజు పరిస్థితి మాత్రం వరి నాట్లకి పూర్తిగా నష్టాలు పెరిగే అవకాశం ఉందని చెప్పి కూడా ప్రతి రైతు కూడా చెప్తున్నారు. నెల్లూరు జిల్లాలోని అనేక ప్రాంతాలలో ఇదే విధంగా ఉంది. నిన్న కందుకూరు, వరికుంటపాడు, లింగసముద్రం ప్రాంతాలలో వర్షాలు కురిశాయి. ఇది నెల్లూరు జిల్లాలో ఉన్న పరిస్థితి. కెమెరామెన్ సూర్యప్రకాష్ రాజారావు, ఈటీవీ న్యూస్.